విషయాలు మీకు చెప్పి జల్దీ ముగిద్దాం. మీకు ఎంత ఆకలి అయితే ఉందో అంత ఆకలి రెట్టింపు ఆకలిగా నాకు కూడా ఉంది కనుక జల్దీ సభ ముగిద్దాం. దయచేసి కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటి మండల పట్టణ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చక్కగా చెప్పారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ 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 అని ఒక నినాదం చేసి మనల్ని పూర్తిగా బ్యాక్వర్డ్ చేయాలని చూస్తా ఉన్నారు. కానీ మనం బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ ఏ పార్టీకైనా కానీ మనలో బ్యాక్ బోన్ ఉన్నట్లే. మనము ఒక పక్క ఉన్నాము అంటే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మన బీసీల పైన ఈ రాజకీయ వ్యవస్థలన్నీ ఆధారపడి ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం చూసాం, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక బీసీలు వాడుకోవడమే తప్ప బీసీలకి న్యాయం చేసిన పాపలు ఏ కొసానా పోలేదు. ఎక్కడ చూసినా వాళ్ళ దౌర్జన్యమే. బీసీలు ఆడదొక్కాలని ప్రయత్నం చేశారు. మన గుత్తి మండలంలో ఆ ప్రతాప్ గారు చెప్పారు, ప్రతాప్ నాయుడు గారు అడ్వకేట్, మన గుత్తి మండలము మధ్యపల్లి గ్రామంలో బీసీల పైన దౌర్జన్యం చేయడమే కాకుండా వాళ్ళని జైలు పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా మన తోటపాడు గ్రామంలో బీసీ నాయకుల పైన దౌర్జన్యం, పోలీసుల దాడి, ఇవన్నీ చూస్తామంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి చాత కాని దట్టమ్మగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఏదో గడపాలని చూస్తున్నారు. కానీ ఒక్కసారి బీసీ నాయకులు కన్ను ఎదుర చేసి మీసాలు తిప్పి తొడగొట్టారంటే వైసీపీ ప్రభుత్వము ఊరు నామాలు లేకుండా వెళ్ళిపోతుందని సభామూలకంగా మీకు తెలియజేస్తాను. రాబోయే నెలలో ఖచ్చితంగా బీసీ సోదరులే ఈ ప్రభుత్వము ఈ ఏదైనా పరిపాలన అంటే కానీ ఈ బీసీ నాయకులది అని తెలియజేస్తా ఉన్నాను. బీసీలు అంటే ఒక కులానికి సంబంధించింది కాదు, 160 కులాలకు సంబంధించింది. ఈ 160 కులాలు ఇంత ముగిస్తే ఈ బలం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఆ విధంగా మనం అందరూ ముందుకు చూసుకోకపోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. మనం చూసాం, సంక్షేమ ఫలాలు ఇస్తాం.